600 మార్కులు అయితే వచ్చినాయి. ఒక రకంగా ఇది ఒక అతిపెద్ద రికార్డు. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 600కి 600 మార్కులు రావడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. అది కూడా ఒక అమ్మాయికి, అది కూడా ఒక ప్రైవేటు స్కూల్లో చదువుతున్న అమ్మాయికి 600కి 600 మార్కులు వచ్చినాయి కాకినాడకి సంబంధించి. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే, ప్రైవేట్ స్కూల్ అంటేనే ఇంగ్లీష్ మీడియం, ఎక్కువ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి చదువుతూ ఉంటారు. ఖచ్చితంగా తెలుగు సబ్జెక్ట్ అనేది ఇంకా ఉంది, తీసేయలేదు. ఇంకా ఇంటర్లో అయినా ఒక ఆప్షన్ పెట్టారు, తెలుగు బదులు సంస్కృతం ఏదో ఒకటి ఎంచుకోవచ్చు. కానీ 10th క్లాస్ వరకు మాత్రం ఆ సబ్జెక్ట్ ఉంటుంది. మరి ఇంగ్లీష్ మీడియం కొనుక్కున్న వాళ్ళకి ఉండదేమో. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే, 600కి 600 మార్కులు వేసేయాలి అంటే, ఇప్పుడు 100కి 100 మార్కులు ఒక సబ్జెక్టులో వేయాలి అంటే వాళ్ళ దస్తూరి అంటే వాళ్ళ రైటింగ్ చూస్తారు, వాళ్ళ స్కిల్స్ చూస్తారు, అక్షరదోషాలు చూస్తారు, ఇంగ్లీష్ అయితే స్పెల్లింగ్ మిస్టేక్స్ చూస్తారు. అంటే అవేమీ లేకుండా